జువాలజీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ 6th, 7th అండ్ 8th చాప్టర్స్ ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఫుడ్ చైన్స్, స్ట్రక్చరల్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ యానిమల్స్. అందరూ కూడా నోట్బుక్, పెన్ రెడీగా పెట్టుకోండి. దీస్ 5 questions ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. కార్డియాక్, మజిల్. సో ఆల్ దీస్ 6 questions ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. 4 marks questions 2 వచ్చే అవకాశం ఉంది. అండ్ డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ ఫ్రాగ్ అంటే ఒకటి కంపల్సరీ 4 marks క్వశ్చన్లో ఎక్స్ట్రా రాయండి. దాని ఎగ్జాంపుల్ నాజా, యాక్సిస్ ఇది రాయకపోతే సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్స్ ఏంటి, ఎలా వస్తాయని అర్థమైంది అనుకుంటా. డియర్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కి బైపీసీలో జువాలజీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి? తెలంగాణ లోపల ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసినటువంటి స్టూడెంట్స్ జువాలజీ 60 marks గాను ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏ క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంది, పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి మొదలైనటువంటి విషయాల కోసం మనకు కామెంట్స్ పెడతా ఉన్నారు. దీనికి సంబంధించి జువాలజీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కృష్ణజ్యోతి గారు మన దగ్గర ఉన్నారు. సో మేడం ఇచ్చినటువంటి గైడెన్స్ని మీరు సరిగ్గా తీసుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ జువాలజీ సబ్జెక్ట్లో 60 marks గాను మీరు మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైనా ఉంటే నోట్ చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యం మిమ్మల్ని అడిగేటువంటి స్మాల్ ఫేవర్ ఏంటంటే వీడియో యూస్ఫుల్గా ఉందని భావిస్తే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారానే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మన ఛానల్ కోసం వీడియో చేసినటువంటి వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియో అందరికీ రీచ్ అయ్యే విధంగా మరి మీరు కామెంట్స్ పెడతారని, లైక్ చేస్తారని, రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఇంకా మోర్ వీడియోస్ కావాలంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంగ్లీష్, గ్రామర్ ఏదైనా ఇంగ్లీష్ విత్ జగదీష్లో అవైలబుల్గా ఉంటాయి. సో కీప్ ఫాలోయింగ్. ఓవర్ టు కృష్ణజ్యోతి. ఫస్ట్ ఇయర్ జువాలజీ టోటల్లీ 8 chapters are there. Diversity of living world, structural organization of animals, animal diversity 1, 2, locomotion and reproduction, biology and human welfare, periplaneta americana, and ecology and environment. So in these 8 topics we have to concentrate on the first 6th, 7th and 8th chapters. These 3 chapters are most important because దీని నుంచి మాత్రమే మనకి 8 marks questions వస్తున్నాయి. 6th one is the biology in human welfare. First of all, in this biology in human welfare, most important one is the Ascaris life cycle, and second one is the life cycle of Plasmodium vivax in the human, and also the next one is the mosquito. These 3 are most important. After that you can prepare for the Wuchereria. Okay, and the next chapter is the Periplaneta americana, that is the cockroach. ఈ కాక్రోచ్ నుంచి మనకి 4 marks వస్తాయి, 8 marks వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 marks గురించి చూసుకుందాం. 8 marksకి వచ్చేసి మనకి పెరిప్లానెటా డైజెస్టివ్ సిస్టమ్, అండ్ ఆఫ్టర్ దట్ సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్. దీస్ 3 యూ హ్యావ్ టు ప్రిపేర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ఇకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్. సో ఇన్ దిస్ లాస్ట్ 8th టాపిక్ నుంచి మనకి 2 marks, 4 marks అండ్ 8 marks. సో కాబట్టి మనం లాస్ట్ చాప్టర్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకేనా? అండ్ దీంట్లో 8 marks ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయి అంటే, ఫస్ట్ వన్ ఆల్రెడీ మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు, ఫుడ్ చైన్స్. సో ఫుడ్ చైన్స్ క్వశ్చన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ వన్ ఈజ్ ద ఎయిర్ పొల్యూషన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ద లేక్ యాజ్ అన్ ఈకోసిస్టమ్, అండ్ ఫోర్త్ వన్ ఎనర్జీ ఫ్లో. దీస్ 4 questions. సో టోటల్లీ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫ్రమ్ ద ఫస్ట్ biology in human welfare 4 questions, and from the cockroach 3 questions, and the ecology environment 4 questions. So this is enough to you forget the 8 marks questions. Okay, and after that coming to the 4 marks questions. 4 marks questions లో మనకి మనం బాగా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటిది స్ట్రక్చరల్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ యానిమల్స్. ఓకే, ఎందుకు అంటే దీని నుంచి మనకి 4 marksకి వచ్చే అవకాశం ఉంది, అండ్ దాని తర్వాత యానిమల్ డైవర్సిటీ 2 నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి స్ట్రక్చరల్ అండ్ ఆర్గనైజేషన్, యానిమల్ డైవర్సిటీ 2, లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్, ఈ 3 lessonsని పర్ఫెక్ట్గా మీరు 4 marksకి ప్రిపేర్ కావాలి. ఓకేనా? సో దీంట్లో ఫస్ట్గా మనం మామూలుగా 4 marks questions ఫస్ట్ లెసన్ నుంచి వద్దాం, ఏది ఎలా చదవాలనేది. డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్, దీని నుంచి మనం స్పీసెస్ కాన్సెప్ట్, అందరూ కూడా నోట్బుక్, పెన్ రెడీగా పెట్టుకోండి. స్పీసెస్ కాన్సెప్ట్, అండ్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద గ్రేటర్ బయోడైవర్సిటీ ఇన్ ద ట్రాపిక్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ద ఎవెల్ క్వార్టెట్,
fourth one biodiversity hotspot, and fifth one is the Ribet-Popper hypothesis. These 5 questions are most important in the first lesson. And in the next, coming to the second lesson, structural organization of animals. దీంట్లో 4 మార్క్స్ క్వశ్చన్స్లో మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది కార్డియాక్ మజిల్, స్ట్రక్చర్ ఆఫ్ కార్డియాక్ మజిల్, మల్టీపోలార్ న్యూరాన్, స్ట్రక్చర్ ఆఫ్ స్కెలిటల్ మజిల్, అండ్ brief on account of lymph, and types of cartilage, areolar tissue. So all these 6 questions you should practice more. And the next third lesson is the animal diversity 1. In the animal diversity 1, 4 marks questions are what is that? Anthozoa. This is the most important one. Anthozoa, Polychaeta, crustaceans, Holothuridia, Arachnoidea, Echinoidea. So all these 6 questions are most important from the animal diversity 1. And the next one is the animal diversity 2. In this is the most important one, animal diversity 2. 4 marks questions 2 వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి దీన్ని బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. దీంట్లో give 3 major differences between the card data and non-card data, and list out the 8 characteristic features of the fishes, and comparison of the that is the cartilaginous and bony fishes, and describe the structure of heart of frog, and the reproductive system of male frog, and the salient features of the amphibia. And next one, differences between card data characters. So these questions are most important. And next, coming to the locomotion and reproduction in protozoa. In this lesson it is also most important. దీంట్లో దాదాపుగా అన్ని క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా ఉండాల్సిందే. ఎందుకు అంటే ఉన్నవే కొన్ని క్వశ్చన్స్ దీంట్లో, కాకపోతే దీంట్లో మళ్ళీ మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఒకసారి రిపీట్ చేసుకుందాం. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని కనుక మనం రిఫర్ చేసినట్లయితే దాని నుంచి మనకు కనిపించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వాట్ ఆర్ ద లాటరల్ అపెండేజెస్, అండ్ ట్రాన్స్వర్స్ బైనరీ ఫిజన్, అండ్ ఆల్ ట్రాన్స్వర్స్ బైనరీ ఫిజన్ ఇన్ paramecium, and the next one is the longitudinal binary fission in the euglena, and give an account of the pseudopodia. So these are the most important questions from the locomotion. Next, coming to the biology in human welfare. So in this biology human welfare also we expect 4 marks question. దీని నుంచి ఎక్కువగా అడిగేటటువంటి క్వశ్చన్స్ టొబాకో నుంచి ఎక్కువగా అడిగే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో parasitic adaptations and structure of trophozoite, pathogenicity of Wuchereria bancrofti, adverse effect of the tobacco, and why the adolescence is considered as the vulnerable phase, and prevention is better than cure. This question is the most important. Prevention is better than cure. దీంట్లో మీరు ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్కి ఫస్ట్గా దాంట్లో సైడ్ హెడింగ్స్ ఉన్నాయి. ఈ సైడ్ హెడింగ్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇది ప్రాక్టీస్ అనేది ఎందుకంటున్నాం, ఎవరైతే పాస్ మార్కులు కావాలనుకున్న వాళ్ళు దాన్ని ఇలాంటి క్వశ్చన్స్ కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే కనీసం మొత్తం రాయలేకపోయినా హెడ్డింగ్స్ రాసినా దానికి 1 or 2 మార్క్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి దాని నుంచి. అందుకని హెడ్డింగ్స్ మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉండండి. And next one is the explain about the typhoid fever. So these questions are from the biology in human welfare. And the next, coming to the Periplaneta americana. This Periplaneta americana నుంచి మనకి ఎక్స్పెక్ట్ చేసేది మనకి డయాగ్రామ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 4 మార్క్స్కి. ఎందుకంటే దీంట్లో ఉన్నవే మనకి మౌత్ పార్ట్స్ ఆఫ్ కాక్రోచ్, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద సలైవరీ గ్లాండ్స్ ఆఫ్ ద కాక్రోచ్. ఈ 2 పర్ఫెక్ట్గా ఉండండి. ఈ రెండిట్లోంచి కంపల్సరీ ఒక డయాగ్రమెటిక్ క్వశ్చన్ రావాలి కాబట్టి దీని నుంచే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకి పెరిప్లానెటా నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 8 మార్క్స్ క్వశ్చన్, దీని నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ రావు. నెక్స్ట్ ఇకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్. దీన్ని కూడా మనం బాగా గ్రిప్లో పెట్టుకోవాల్సింది. ఇందాకనే డిస్కషన్ చేసుకుందాం. దీంట్లోంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్క్స్ వస్తాయి, 2 మార్క్స్ వస్తాయి. సో దీంట్లో మనకి చాలా ఇంపార్టెంట్ వ్యాన్స్ ఆఫ్ రూల్, సమ్మర్ స్ట్రాటిఫికేషన్. ది సమ్మర్ స్ట్రాటిఫికేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చాలా
రిపీటెడ్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ హౌ ద మెరైన్ యానిమల్స్ ఆర్ అడాప్టెడ్ టు ద హైపర్టోనిక్ సీ వాటర్, ఇది కూడా మనకి రిపీటెడ్గా అడిగారు. డిస్కస్ ద వేరియస్ టైప్ ఆఫ్ ద అడాప్టేషన్స్ ఇన్ ద ఫ్రెష్ వాటర్, మెరైన్ వాటర్, ఫ్రెష్ వాటర్ రెండు కూడా పర్ఫెక్ట్గా ఉండండి. అండ్ అబౌట్ ద డిఫైన్ ఇకలాజికల్ పిరమిడ్స్, ఇకలాజికల్ పిరమిడ్స్ ఉన్నాయి కదా, పిరమిడ్స్ని కూడా చదువుకోవాలి. అండ్ డిస్క్రైబ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సో నెక్స్ట్ ఈ దీని నుంచితో పాటుగా ఆర్కిడ్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, ఈ ఆర్కిడ్ క్వశ్చన్ కూడా ఒకసారి చదువుకోండి. ఇట్ మే హెల్ప్స్ టు యూ టు గెట్ ద గుడ్ మార్క్స్ ఇన్ ద 4 మార్క్స్. ఇక్కడ 4 మార్క్స్ మనకి సెక్షన్ బిలో వస్తుంది. సెక్షన్ బిలో మనకి 8 మార్క్స్ 8 క్వశ్చన్స్ ఇస్తారు. 8 నుంచి మనం రాయాల్సింది 6 4 24. అయితే ఇక్కడ మనకి ఒక్కొక్కసారి ఒక క్వశ్చన్ బాగా రాయొచ్చు, రాయకపోవచ్చు. అందుకని మీరు ఏం చేస్తారు అంటే ఒకటి కంపల్సరీ 4 మార్క్స్ క్వశ్చన్లో ఎక్స్ట్రా రాయండి. ఇట్ ఈజ్ బెనిఫిట్ టు యూ. మీరు బాగా పర్ఫెక్ట్గా రాస్తున్నాం అనుకుంటారు కానీ ఎక్కడో ఒక చోట తప్పులు దొరలొచ్చు. ఇది 60/60 తెచ్చుకునే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సజెషన్. కంపల్సరీగా ఎక్స్ట్రా రాయండి అమ్మా. నెక్స్ట్ వన్ 2 మార్క్స్ క్వశ్చన్స్కి వద్దాం. సో 2 మార్క్స్ క్వశ్చన్స్కి వచ్చినట్లయితే మనం 2 మార్క్స్లో బాగా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది సెకండ్ యూనిట్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ యానిమల్స్. దీని నుంచి 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. యానిమల్ డైవర్సిటీ 2 అండ్ స్ట్రక్చరల్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ యానిమల్స్. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్వి కనుక డిస్కషన్ చేసుకున్నట్లయితే డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్. సో దీంట్లోంచి మనకి డిఫైన్ టర్మ్ మెటాబలిజం, టాటోనిమీ, బయోజెనసిస్ అండ్ differences between the protostomia and deuterostomia. And next one species richness, any 2 products of the medicinal importance, list of the sacred groves, and write the functions of the ICZN, IUCN. ఇవి బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ ఇంకొకటి 2 మార్క్స్కి ఇచ్చేటటువంటి సజెషన్ ఏంటి అంటే మీరు 2 మార్క్స్కి రాసేటప్పుడు బాగా పేపర్ని అసలు మామూలుగా మీరు స్టార్ట్ చేసేటప్పుడే ఎగ్జామ్ రాయడానికి రెడీగా పేపర్ వాళ్ళు ఇవ్వగానే మీరు తరోగా 1కి 2 సార్లు పేపర్ని చదవండి. ఎందుకు అంటే పేపర్ ఎలా వచ్చింది అనేది మనం అండర్స్టాండింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఒక క్వశ్చన్లో ఒక్కొక్కసారి ఏమిస్తాడు అంటే 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ టాటోనిమీ, గివ్ యాన్ ఎగ్జాంపుల్. మన కాన్సన్ట్రేషన్ మొత్తం టాటోనిమీ, అబ్బా పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటాం, గబగబా డెఫినేషన్ రాస్తాం. కానీ అక్కడికి వచ్చేవరకు ఏమవుతుంది, గివ్ యాన్ ఎగ్జాంపుల్ అనేది ఒక్కొక్కసారి కొంతమంది స్టూడెంట్ ఇట్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ద ఆల్ దమ్, కానీ కంగారులో ఏం చేస్తారు అంటే గివ్ యాన్ ఎగ్జాంపుల్ మర్చిపోతారు. సో మనకి దాని ఎగ్జాంపుల్ నాజా యాక్సిస్ ఇది రాయకపోతే 1 మార్క్ కట్ చేస్తారు. ఎందుకు అంటే వాల్యుయేషన్లో దిద్దేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ డెఫినేషన్కి 1 మార్క్ అండ్ ఎగ్జాంపుల్కి 1 మార్క్, 2 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి. సో అలాంటప్పుడు మీకు మార్క్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి బాగా గుర్తుంచుకోండి దాన్ని. నెక్స్ట్ స్ట్రక్చరల్ అండ్ ఆర్గనైజేషన్, దీని నుంచి మనకి ఇంపార్టెంట్ సెఫాలైజేషన్. నెక్స్ట్ వన్ హోలోక్రైన్, డిఫరెన్స్ బిట్వీన్ హోలోక్రైన్ అండ్ ఎపోక్రైన్. Tube within a tube organization in which animals it possess exocrine glands and retroperitoneal organs, tendon and ligament, and differences between the brown and white fat. This is also the most important. And define osteon, this is the most important one ఎందుకంటే చాలా రిపీటెడ్గా అడిగేటటువంటి క్వశ్చన్. అండ్ ద సెస్మాయిడ్ బోన్, ఇందాక చెప్పాను కదా సెస్మాయిడ్ బోన్, ఇది కూడా మనకి 2గా ఇస్తాడు. వాట్ ఈజ్ సెస్మాయిడ్ బోన్, గివ్ యాన్ ఎగ్జాంపుల్. సో కాబట్టి మనం అలాంటి వాటిని కాన్సన్ట్రేషన్ చేయండి కొంచెం. ఓకే, అర్థమైంది కదా. ఇలాంటి 2 క్వశ్చన్స్ వచ్చినప్పుడు థరోగా చదివి డెఫినేషన్ రాయాలి, ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. అండ్ హెమటోక్రైట్ వాల్యూ, కార్డియాక్ మజిల్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద మైక్రోగ్లియా. నెక్స్ట్ వన్ animal diversity 1. In this one, canal system, botryoidal tissue, and why do we call the second pair of what is the first and second pair of the appendages of scorpion, and what is the radula, where it is not present, and what is the aristotelantin, in which animal it is possessed. And next coming to the animal diversity 2, and here the what is the distinguish between male frog and female frog, molt and spawn, most important. Next name the 2 poisonous and non poisonous snakes. దీన్ని కూడా బాగా గుర్తుంచుకున్నానా.
పాయిజనస్ స్నేక్స్ 2 రాయాలి. అక్కడ క్వశ్చన్లో నేమ్ 2 పాయిజనస్ స్నేక్స్ అన్నాడు అక్కడ, కాబట్టి 2 అనేది బాగా గుర్తుంచుకోండి. పాయిజనస్ స్నేక్స్ 2 రాయాలి, నాన్ పాయిజనస్ స్నేక్స్ కూడా 2 రాయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ పిల్లలు కన్ఫ్యూజన్ అయ్యి ఒక్కొక్కటే రాస్తారు. యూ మే లాస్ ద మార్క్స్. And what are the Jacobson organs? What is their function? Distinguish between the altricial and also the precocial hatchlings. Next one, name the 3 meninges in which group of the animal do you find all of them? So this is the most important question. Next one is the locomotion and reproduction. In this one, flagellum. Differences are there. Flagellum and cilium, synchronous and metachronous. And what are the dynenons? What is kinety? This is also the repeated question. కాబట్టి బాగా చదువుకోండి. Kinety and distinguish between the proter and opisthe, and distinguish between lobopodia and philopodia. And conjugation, give an example. Here also 2 questions are there. Conjugation, అందరూ కూడా conjugation కి in the organisms అని రాస్తారు, ఆర్గానిజం పేరేంటో రాయరు. అందుకనే పారామెషియం, వర్టిసెల్లా అనేది గివ్ అన్ ఎగ్జాంపుల్ దగ్గర కాంజుగేషన్లో కంపల్సరీగా రాయండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, హైపర్ పారాసైట్ అండ్ వాట్ ఈస్ ద పారాసైటిక్ క్యాస్ట్రేషన్, గివ్ అన్ ఎగ్జాంపుల్. ఎంటమీబా హిస్టోలిటికా ఈజ్ ఎ అబ్లిగేట్ ఎనరోబ్, justify this statement. What is meant by the nocturnal periodicity? Distinguish between lymphadenitis and lymphagenitis. And in which does tobacco affect the respiration? And next one, define drug abuse. All these questions are most important from the biology and human welfare. Next, Periplanet Americana. In this one, no chance for the 2 marks question. And next, coming to the ecology and environment. Here we have to concentrate on the what is an ecosystem. And differences between the prototaxis and photokinesis. What are the circadian rhythms? Repeated question, baga chadukondi. What is camophlogy? Important. What is periphyton? And this is the simplest one, and definitely you will get the good marks. What is periphyton? Chinnadi manchi marks vastayi. And what is the BOD? So these are the most important questions from the zoology first year. So మీ అందరికీ కూడా క్వశ్చన్స్ ఏంటి ఎలా వస్తాయని అర్థమైంది అనుకుంటా. లాస్ట్కి ఒక చిన్న మన మోడల్ పేపర్ ఏంటి అందరికీ తెలిసిందే. సెక్షన్ A, B, C 2-3 ఉంటాయి. ఏలో మనకి 10 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. 10 into 2 20 మార్క్స్. అండ్ ఫ్రమ్ ద సెక్షన్ B నుంచి 8 క్వశ్చన్స్ వస్తాయి. ఇట్ క్యారీస్ ద 4 మార్క్స్. సో కానీ దాంట్లో మనకి ఛాయిస్ ఉంది కాబట్టి ఓన్లీ ద 6 మాత్రమే రాయాల్సి ఉంటుంది. 6 4s 24 మార్క్స్. అండ్ ద నెక్స్ట్ కమింగ్ టు ద సెక్షన్ C, దీంట్లో మనకి 3 క్వశ్చన్స్ ఇస్తాడు. దీంట్లో కూడా మనకి ఛాయిస్ ఉంది, ఓన్లీ 2 మాత్రమే రాయాలి. 2 into 8 16 మార్క్స్, టోటల్లీ 60. మంచిగా ప్రిపేర్ కండి, మంచిగా తీసుకోండి. స్లీప్ కూడా మంచిగా ఉండాలి, వెల్ స్లీప్ అండ్ వెల్ ఫుడ్. సో ఈ 2 కూడా మీకు ఈ టైంలో మంచి మార్క్స్ తెప్పించడానికి బెనిఫిట్ చేస్తాయి. కాబట్టి మీ అందరూ కూడా 60/60 తెచ్చుకుంటారని, అండ్ ఎవరైతే పాస్ కావాలనుకుంటున్నారో ఈ క్వశ్చన్ని ఇప్పటికైనా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మంచి మార్క్స్ తోటి పాస్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.